అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్ భవనాలను మంత్రి పరిశీలించారు. అనంతరం సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా 15 అంగన్వాడీ భవనాలు, 14 స్కూళ్లు, 14 PHCల నిర్మాణం పూర్తయిందన్నారు. వీటి ద్వారా రాజధాని గ్రామాలకు నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుతాయని తెలిపారు. 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. చేయటంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 69,421 మందికి, అందులో 61,000 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు రిజిస్ట్రేషన్ వాళ్ళకి అలాట్ చేస్తాం. అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ పుల్లింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో 69,421 ప్లాట్లకు గాను ఈ రోజుకి 61,433 ప్లాట్లు చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. కేవలం 7,985 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు ఏంటంటే కోర్టు కేసులు, ఒక 300 మంది రైతుల మీద కోర్టు కేసులు ఉన్నాయి. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మీద 279 ఉన్నాయి. ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి 184 ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసి యాక్చువల్గా 1 by 1 సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం. రోజుకి ఇప్పుడైతే 30 జరుగుతున్నాయి, రోజుకు 30, 40, మొన్నటి వరకు 80 జరుగుతున్నాయి. అంటే వచ్చినాయి కాబట్టి గత నెల 29వ తేదీ నుంచి నిన్న 20వ తేదీ వరకు తీసుకుంటే మొత్తం 231 మంది రైతులు 443 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 69,421 మందికి, అందులో 61,000 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,000